హలో అండి, దిస్ ఈజ్ లావణ్య. ఈరోజు మేము ఒక పెళ్ళికి వెళ్తున్నాం, అందుకే ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాం. రోజు స్టోర్కి బోర్ కొడుతుంది కదా. సో ఈరోజు లంచ్ టైంలో నేను మా హస్బెండ్ ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం మా పిల్లలు లేకుండా ఇలా ఫంక్షన్కి వెళ్ళడం. సో చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో మధ్యలో గిఫ్ట్ తీసుకుందామని చెప్పి ఒక షాప్ దగ్గర ఆపామన్నమాట. అక్కడ చూడండి ఇలాంటి ప్లేస్కి మా పిల్లల్ని తీసుకొస్తే మేము అయిపోయినట్టే. ఇంకా డే అంతా అక్కడే కూర్చుంటారు, బయటికి రారు. ఎన్ని ఐటమ్స్ కొనాల్సి వచ్చేదో అనిపించింది మాకు. వాళ్ళని తీసుకురాకపోవడమే బెటర్ అయింది అనుకున్నాను. ఈరోజైతే చూడండి, గిఫ్ట్స్ చాలా బాగున్నాయి. టాయ్స్ సెక్షన్ కూడా బాగుంది ఇక్కడ పిల్లలకి. అండ్ గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, బర్త్డే పార్టీస్కి చాలా ఉన్నాయి. ఇందులో స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మాకైతే చాలా నచ్చాయి. ఈ బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి కదా, ఎంత క్యూట్ అనిపించాయో అసలు చూస్తుంటేనే. ప్రతి ప్లేస్లో వినాయకుడు, బుద్ధుడి విగ్రహాలు చాలా కామన్గా పెడతారు. కొన్ని విగ్రహాలు చూస్తుంటే అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇవి కొంచెం ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా. పెళ్ళికి వచ్చేసాము. సో కామన్గా ఫోటో దిగడం, ఫోటో దిగేసి ఇంకా తినేసి బయలుదేరిపోయాం. చాలా సింపుల్. వెంటనే ఎందుకంటే పిల్లలు ఇంట్లో పడుకున్నారు కదా, లేచే లోపల వెళ్ళిపోవాలనుకున్నాం మళ్ళీ. సో కలిసేసి వద్దాము అనేసి వెళ్ళాం. మధ్యలో కొంచెం బ్రేక్ ఉంది కదా, ఇంకొక 1 అవర్ అమ్మకు ఫోన్ చేస్తే ఇంకా లేవలేదు వాళ్ళు అని చెప్పారు. సో అందుకనే బయటకు వచ్చాము. మేము వచ్చే దారిలోనే ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఏదో ఎక్స్పో పెట్టారనమాట. అది బాగుంది కదా, చూద్దామని లోపలికి వెళ్ళాము. పర్లేదు, కొన్ని ప్రైజెస్ రీజనబుల్గానే, 150 రూపీస్, 200 రూపీస్ అలా ఉన్నాయి. పిల్లల డ్రెస్ల వరకు అయితే ఓకే, కానీ మెన్స్ వేర్ కానీ ఈ కుర్తీస్ కానీ కొన్ని చూసినప్పుడు మాత్రం నాకు కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించింది. అండ్ అసలు అది కాపీ బ్రాండ్ అని చెప్పారు, కానీ కొన్ని మాత్రమే న్యూ పీసెస్లా ఉన్నాయి. మిగతావన్నీ చాలా దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. అందుకే నాకు అవేం నచ్చలేదు. ఇంకా నేనేం తీసుకోలేదు అక్కడైతే. సరే, కొంచెం ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ఇంకా కొన్ని ఏమైనా అలాంటివి ఏమైనా కొందాంలే అనేసి అనుకున్నాము. చిన్నపిల్లలకైతే వర్త్ అండి, వెళ్ళొచ్చు తీసుకోవాలనిపిస్తే. ఇదైతే మనకి చెరువు దగ్గరే ఉంది, ప్రగతి నగర్ చెరువు ఉంది కదా, ఆ ఎంట్రీ ఇక్కడ మనం ఎండింగ్లో ఏముంది, మన బజార్ ఉంది కదా, దాని ఆపోజిట్లో బతుకమ్మ ఘాట్ అని ఉంటుంది, అక్కడ ఉంది. సో ప్రగతి నగర్ వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందో అనుకుంటున్నా. బట్ పిల్లల డ్రెస్సులు కొనడానికి అయితే పర్లేదు, కానీ మెన్స్ వేర్ కానీ కొన్ని ఐటమ్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. అంత వర్త్ అయితే కాదనిపించింది నాకు. చిన్నపిల్ల టీషర్ట్స్ వరకు అయితే బాగున్నాయి. టీషర్ట్స్ కానీ, ప్యాంట్, నైట్ వేర్ కానీ. ఇప్పుడు వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి స్వెట్ షర్ట్స్, స్వెటర్స్ అలాంటివి ఏమైనా తీసుకోవాలంటే బాగుంది. అండ్ ఇంట్లో కావాల్సిన ఐటమ్స్లో డోర్ మ్యాట్స్ కానీ, లేకపోతే చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 300 అంట. మనం డీమార్ట్లో వచ్చే బ్యాగ్ 25 రూపీస్. ఇంకా అది కొంచెం క్వాలిటీ ఉంటుంది అనిపించింది. దీనికి కొంచెం ఇప్పించాడు అంతే, ఇంకేం లేదు. దానికి 300 రూపీస్ చెప్పాడు. సో నాకు టూ కాస్ట్లీ అనిపించింది. నేను అక్కడైతే ఏం కొనలేదు. ఇంకా నాకు అంత కాస్ట్ పెట్టాలనిపించలేదు. ఇంకా ఏదో ఆన్లైన్లో కొనుక్కోవచ్చులే అనిపించి బయటకు వచ్చేసాను. ఇది 300. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రగతి నగర్ వాళ్ళైతే కనుక మీకు చాలా దగ్గర అయిపోతుంది. వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఒక 1 అవర్ వెళ్ళి చూడడానికి అయితే పర్లేదు. చిన్న పిల్లలు కానీ బాగా అన్ని తీసి చూసుకొని మాత్రమే తీసుకోండి. కొన్ని మాత్రం డ్యామేజ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది అక్కడ. సో ఒకసారి వెళ్ళాలనుకుంటే మనకి ప్రగతి నగర్లోనే చెరువు దగ్గరే ఉంది. ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంది. నా చిన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ.